Hello guys, so this is the most important topic, simple tricks for CFSC d orbital splitting. So this is the simple key points, and before video lo manaki splitting ela untundi anedi cheppanu kada, okasari adi kuda check chesthe manaki easy ga ardham avutundi, and subscribe cheskondi meeku videos kanipistu untayi. So guys, this is the so question చూడండి ఒకసారి. యూజింగ్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ప్రెడిక్ట్ ఇఫ్ FeCN6-4 is a high spin or low spin complex and whether it is a diamagnetic or paramagnetic. సో క్వశ్చన్ ఇలా వస్తారండి మనకి బీఎస్సీ ఆర్ ఎంఎస్సీ స్టూడెంట్స్కి. క్వశ్చన్ మనకి ఇలా వస్తుంది. అప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫైండ్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మెటల్ ఆటమ్. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, FeCN6-4- ఇచ్చారు కదా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫైండ్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మెటల్ ఆటమ్. మెటల్ ఈజ్, సో దీని ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ అవుట్ చేస్తే X ప్లస్ అంటే ఫైండ్ అవుట్ చేయాల్సింది Fe కదా, సో దీన్ని X అనుకోవాలి. 6 హౌ మెనీ లెగెండ్స్ ఇస్ దేర్, 6 CN సైనైడ్ -1, సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఉంది -4, సో -4. సో ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ అవుట్ చేయడం మీకు వచ్చు అనుకుంటున్నాను. ఒకవేళ రాకపోతే ఇది కూడా మన వీడియోలో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. X ఈజ్ ఈక్వల్ టు -4 + 6, దెన్ X ఈజ్ ఈక్వల్ టు +2. సో ద ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ +2. So then next, electron configuration of metal atom. Electron configuration of metal atom Fe. So మనం ఎలా రాసుకోవచ్చు, ఆర్గాన్ 3d6 4s2. సో ఇది Fe. సో Fe +2 అంటే ఎలా రాసుకుంటాము, సో రిమూవల్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి 3d6, దట్ ఈస్ D6 అయాన్. సో D6 అయాన్స్కి మనకి d ఆర్బిటల్ స్ప్లిట్టింగ్ ఎలా అనేది చూద్దాం. ఓకే, సో చూడండి ఇక్కడ D6 మనకి ఆల్రెడీ నేను చెప్పాను కదా d ఆర్బిటల్ స్ప్లిట్టింగ్ ఎలా ఉంటుంది అనేది. సో దిస్ ఈజ్ ద డీజెనరేట్ d ఆర్బిటల్స్. హౌ మెనీ సబ్సెల్స్ ఈజ్ దేర్, 4, 5. సో this is the dxy, dyz, dzx, dx2y2 and dz2. These d orbitals are splitting out in excited state. It can form non-degenerate orbital 1, 2, 3, 4, 5. అంటే ఇలానే రాసుకోవచ్చు, లేకపోతే మామూలుగా మీరు ఇక్కడ నుండే కూడా రాసుకోవచ్చు. సో dyz, dzx, dx2y2, dz2. సో దీస్ degenerate orbitals splitting out, it can form 2 energy levels, that is T2g and Eg. So in octahedral complexes, T2g is the lower orbital. So 1, 2, 3. In tetrahedral complexes, T2g is the higher complex. So T2g, that means dxy, dyz, dzx, dx2y2, dz2. So this is the T2g and this is the Eg orbitals. సో ఇప్పుడు మనం ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ ఎలా చేయాలి, హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఈజ్ దర్, 6. సో ఇది తీసేయండి, మీరు ఇక్కడ నుంచే చూసుకోండి. సో హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఈజ్ దర్, 6 ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫిల్ చేసే హున్స్ రూల్ 1, 2, 3, 4, 5, అగైన్ పేరింగ్ ఎలక్ట్రాన్ 6 ఆర్బిటాల్స్ ఎలా ఫిల్ చేయాలి. ఈ 6 ఆర్బిటాల్స్ ఈ ఎనర్జీ లెవెల్స్కి ఎలా ఫిల్ చేయాలనేది చూసినట్లయితే, ఇన్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే, ఫైండ్ అవుట్ దాట్ స్ట్రాంగ్ లైగండ్ ఆర్ వీక్ లైగండ్. సో స్ట్రాంగ్ లైగండా వీక్ లైగండా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో cyanide is the strong ligand. So cyanide is the strong ligand. స్ట్రాంగ్ ఇక్కడ చూడండి, స్ట్రాంగ్ లైగండ్ అంటే డెల్టా నాట్ గ్రేటర్ దాన్ P. ఓకే, స్ట్రాంగ్ లైగండ్ అంటే
large delta naught. So large delta naught. Delta naught greater than pairing అది. సో ఇప్పుడు ఎలా చేస్తామంటే ఈ 6 ఎలక్ట్రాన్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ హుండ్ రూల్ యూజ్ చేసుకొని మనం యూజ్ చేస్తాం. హుండ్స్ రూల్, దట్ మీన్స్ 1 2 3. హుండ్స్ రూల్ ఏంటి? 3 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసినాక మనం మళ్ళీ పేరింగ్ ఎలక్ట్రాన్స్ 1 2 3 ఇలా ఫిల్ అవుట్ చేస్తాం. సో Cn is a strong ligand. సో స్ట్రాంగ్ ligand ఉన్నప్పుడు డెల్టా నాట్ అనేది లార్జ్ ఉంటుంది. సో డెల్టా నాట్ ఈజ్ వెరీ లార్జ్. దట్ మీన్స్ ద ఎనర్జీ బిట్వీన్ Eg and 2Tg are very large. This energy between T2G and Eg orbitals is very large. So large delta naught, that means delta naught greater than P. So delta naught is very large. So the electron will pair up first. డెల్టా నాట్ అనేది లార్జ్ ఉన్నప్పుడు ఏంటంటే హుండ్స్ రూల్ యూజ్ చేసుకొని మనము ఫిల్ చేస్తాం. అదే వీక్ లైగండ్ ఉంటే వేరే విధంగా మనం ఫిల్ చేస్తాం. అది కూడా ఇప్పుడు చెప్తాను, ఒకసారి క్లియర్గా వినండి. అండ్ స్ట్రాంగ్ లైగండ్ కాబట్టి డెల్టా నాట్ పేర్ అప్ గ్రేటర్ దాన్ పేరింగ్ ఎలక్ట్రాన్. యాజ్ ద రిజల్ట్ వీ గెట్ లో స్పిన్ కాన్ఫిగరేషన్. సో లార్జ్ డెల్టా నాట్ అంటే ఏంటి? లో స్పిన్. సో లో స్పిన్ అండ్ ఇక్కడ చూడండి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? లో స్పిన్, హై స్పిన్ అని చెప్పారు. అండ్ డయామాగ్నెటికా, పారామాగ్నెటికా. ఇప్పుడు ఇది డయామాగ్నెటికా, పారామాగ్నెటికా? డయామాగ్నెటిక్. ఎందుకు అంటే పేర్ అప్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి డయామాగ్నెటిక్. సో ఫిల్లింగ్ ఆర్బిటాల్స్ ఏముంటుంది అంటే ఆక్టోహైడ్రల్ కాంప్లెక్సెస్లో స్ట్రాంగ్ లైగండా, వీక్ లైగండా మనం చెక్ చేసుకోవాలి. వెదర్ ఇట్ ఈజ్ స్ట్రాంగ్ లైగండ్ అంటే డెల్టా నాట్ పి. ఈ హుండ్స్ రూల్గా మనం ఫస్ట్ సింగిల్ ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసి తర్వాత హుండ్ రూల్ యూజ్ చేసి మనము పేర్ అప్ ఎలక్ట్రాన్స్ యూజ్ చేస్తాం. అదే వీక్ లైగండ్ అంటే వేరేలా ఉంటుంది, అది ఒకసారి చూడండి. సో వీక్ లైగండ్లో మనం ఒకటి తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ వీక్ లైగండ్లో FeH2O ఈ కాంప్లెక్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ అవుట్ చేయండి. మనకు ఆల్రెడీ తెలిసి Fe+2 ఉంటుంది. సో D6 అంటే ఎగ్జాంపుల్గా నేను వీక్ లైగండ్ ఎలా ఫిల్ చేస్తామో చెప్తాను. సో D6. సో దిస్ ఈజ్ ద ఎనర్జీ లెవెల్స్ డీజెనరేట్ d ఆర్బిటాల్స్ 1 2 3 4 5 1 2 3 4 5 and these orbitals are split out into 2 orbitals and this is the 3 orbitals. This is T2G and this Eg orbitals. So D6 1 2 3 4 5 and 6. These 6 orbitals are splitting out. ఎలా అంటే ఇప్పుడు this is the H2O is వీక్ లైగండ్. దెన్ వీక్ లైగండ్ అంటే ఏం చెప్పాను నేను? డెల్టా నాట్ లెస్ దాన్ పి అండ్ స్మాల్ డెల్టా నాట్ అండ్ ఐ స్పిన్. సో వీక్ లైగండ్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఫిల్లింగ్ ఆర్బిటాల్స్ ఫస్ట్ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, 1 2 3. ఈ వీక్ లైగండ్ ఉన్నప్పుడు పేరప్ అవ్వవు. In the weak ligands do not pair up first. So 3 electrons ఇలా ఫిల్ చేస్తాం అండ్ అగైన్ 4 5 ఆర్బిటాల్స్ 5 ఎలక్ట్రాన్స్ అయిపోయింది. ఇంకొక ఎలక్ట్రాన్ మనం అగైన్ ఇట్లా ఫిల్ చేస్తాం. సో ద ఎనర్జీ లెవెల్స్ బిట్వీన్ T2G and Eg orbitals are లార్జా, స్మాలా? స్మాల్ డెల్టా నాట్. స్మాల్ డెల్టా నాట్ ఉన్నప్పుడు ఏముంటుంది? హై స్పిన్ కాంప్లెక్స్. ఇది డయామాగ్నెటిక్ ఆర్ పారామాగ్నెటిక్ అంటే ఏం చెప్తారు? పారామాగ్నెటిక్ అని చెప్తారు. ఎందుకు అంటే
సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి పేరప్ లేవు కాబట్టి ఇది ఇస్ ద పారామాగ్నెట్. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గైస్, అండ్ డోంట్ మిస్ టు వాచ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ కనిపిస్తుంటాయి. థ్యాంక్ యూ గైస్.